చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మెనూ ఆన్ చేశాను కెమెరాది. ఆన్ చేయగానే ఫస్ట్ నాకు వచ్చేది ఏంటి, ఇమేజ్ క్వాలిటీ వస్తది. అంటే ఇప్పుడు కొన్ని కెమెరాల్లో డిఫరెంట్‌గా ఆప్షన్స్ ఉంటాయి. బట్ నేను సెలెక్ట్ చేసుకునేవి నేను ఎలా యూజ్ చేస్తాననేది మాత్రమే ఇందులో ఉంటది. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే కెనాన్ 6D. ఓకేనా? అలాగే 6D మార్క్ 2 గాని, మార్క్ 3, మార్క్ 4 ఏంటంటే కొద్దిగా అప్‌డేటెడ్ వెర్షన్స్ అయన్నీని. కొద్దిగా ఇవే ఆప్షన్స్ ఉంటాయి. బట్ కొన్ని పెరుగుతాయన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇగోండి రా జేపీజీ చేశాను. ఇక్కడ నేనెప్పుడు ఏం చేస్తాను నేను ఫస్ట్ క్వాలిటీ దగ్గర రాబడికి నేను రా అనేది ఎప్పుడు ఎక్కువ యూజ్ చేయనండి నేను. ఎప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్‌స్కేప్ ఫోటోగ్రఫీ గానీ, లేదంటే అంటే నాకు ఎక్కువ నేచర్‌లో ఉన్న కలర్స్ కావాలి అంటే రాకెళ్తానండి. ఎందుకంటే దాంట్లో కరెక్ట్ చేస్తాను కాబట్టి నేను. ఓకేనా? అలాగే ఇక్కడ మీరు చూడండి, ఇది ఫుల్ లార్జ్, ఇది మీడియం లార్జ్. అలాగా మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ నాకు సైజ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. చూడండి. ఓకేనా? సైజ్ అనేది తగ్గుతూ ఉంటది. అలాగే ఫైల్ సైజ్ కూడా తగ్గుతది. అంటే ఎంబీ ఎంత అనేది. అదే ఫర్ ఎగ్జాంపుల్ రాకెళ్లారనుకోండి, చూడండి ఈ 2 ఆప్షన్స్ క్లిక్ చేశారనుకోండి, ఇటు జేపీజీలోని తీస్తది, ఇటు రాలోని కూడా తీస్తది. లేదు నాకు ఓన్లీ రాయే కావాలనుకోండి, జేపీజీ దగ్గర ఈ డాష్ పెడితే ఓన్లీ రా వస్తది. సింపుల్ అనమాట. ఓకేనా? అంటే నేనెప్పుడు కూడా నేనేం చెప్పాను, ఎప్పుడు ఎల్‌లోనే ఉంచుకుంటాను. నాకు సైజ్ పోతే పోనివ్వండి. ఎందుకంటే నేను 32 జీబీ మెమరీ కార్డ్ గోల్డ్ కలర్‌ది 2 వాడుతున్నాను. నేను అవే యూజ్ చేసుకుంటాను. 100 ఎంబీబీఎస్ సెకండ్. ఇంకా బీప్ సౌండ్ ఎనేబుల్ ఉండాలండి నాకు బీప్ సౌండ్ ఉంటేనే నాకు ఏదో ఫోటో తీసినట్టు అనిపిస్తది. తర్వాత రిలీజ్ షట్టర్ వితౌట్ కార్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇది ఎనేబుల్ పెట్టుకుంటారు. చూడండి, రిలీజ్ షట్టర్ వితౌట్ కార్డ్. ఓకేనా? అంటే మీరు ఫోటో తీశారని కార్డ్ లేకపోయినా ఫోటో తీసేస్తది ఇది. మీరు మాత్రం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకండి. ఆన్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులో పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ డిసేబుల్ చేశాను నేను ఇది. ఓకేనా? నేను ఎప్పుడు కూడా ఆన్ చేసుకొని ఉంచను. ఎందుకంటే కార్డ్ లేకపోయింది అనుకోండి, ఇది ఎనేబుల్ పెట్టారనుకోండి, ఫోటో తీసేస్తుంటుంది. మనకి ఇలా ప్లే చూపిస్తుంది, తర్వాత ఆగిపోద్ది అనమాట. అంటే సేవ్ అవ్వదు, అసలు ఎక్కడ సేవ్ అవ్వదు. ఎందుకంటే కెమెరాలో మనకి మెమరీ ఉండదు కాబట్టి. తర్వాత ఇమేజ్ రివ్యూ 2 సెకండ్స్ చాలండి నాకు. తర్వాత నెక్స్ట్ వెళ్తానండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లెన్స్ ఎబరేషన్ కరెక్షన్ అని ఉంటుంది. చూడండి, ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ అదే 5D మార్క్ 4 దగ్గరికి వచ్చారనుకోండి, పెరిఫెరల్ ఇల్యూమిన్ కరెక్షను, డిస్ట్రాక్షన్ కరెక్షను, డిజిటల్ లెన్స్ ఆప్టిమైజరు, క్రోమాటిక్ అబ్రివేషన్ కరెక్షను, మళ్ళీ ఇంకా డిఫ్రాక్షన్ కరెక్షన్, ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి. ఓకేనా? ఇందులో మీరు క్లిక్ చేశారనుకోండి, ఎనేబుల్ డిసేబుల్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎనేబుల్ అక్కడే కొన్ని లెన్స్ మనం పెట్టామనుకోండి, కరెక్షన్ డాటా నాట్ అవైలబుల్ అని వస్తుంది. అంటే మీ సిస్టమ్ అప్డేట్ చేయలేదన్నమాట ఆ లెన్స్ ఫిట్టింగ్. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్నాను అనుకోండి, ఇది నాకు ఎనేబుల్ అంటే ఇక్కడ కరెక్షన్ డాటా అవైలబుల్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎనేబుల్ పెట్టినా సరే నాకు రాపోయింది అనుకోండి, ఏముంటుందంటే ఆ లెన్స్ యొక్క డాటాని కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది. అంటే డాటా లేదు, నాకు ఈ లెన్స్ యొక్క డీటెయిలింగ్ నా దగ్గర లేదు, మీరు పెట్టుకున్న ఆప్షను సెలెక్ట్ చేయలేను అని చెప్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ అసలు ఏంటి అని అడగొచ్చు మీరు. ఇప్పుడు అవి కూడా నేను చెప్పేస్తాను. నేను ఫస్ట్ రాబడికి ఏంటంటే చూడండి, పెరిఫెరల్ ఇల్యూమినేషన్ అని ఉంది. నాకు నోరు తిరగట్లేదు. పెరిఫెరల్ ఇల్యూమినేషన్ అంటే ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెన్స్లో చూడండి, కొన్ని లెన్స్లో ఏమవుతుందంటే మనకి రౌండ్గా ఒక డార్క్నెస్ లాగా వచ్చేస్తుంది. అంటే ఫెదర్ అప్లై చేసినట్టుగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకి ఏం చేయాలంటే ఇది ఆన్ చేసుకొని ఉంచాం అనుకోండి, దాన్ని కరెక్ట్ చేస్తుంది. ఓకేనా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ క్రోమాటిక్ అబ్రివేషన్ నేను ఎనేబుల్ చేశాను అనుకోండి, ఏమవుతుందంటే మీకు ఫొటోస్ తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే రెడ్గా లైన్లు వచ్చేస్తాయి ఒక్కొక్క దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ కాంతి ఎక్కువ అయిపోయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మీద సన్ఫాల్ తీసామనుకోండి, ఏమవుతుందంటే అక్కడ రెడ్ గీతల్లాగా వచ్చేస్తాయి మనకి. అలాంటివన్నీ కరెక్షన్ చేయండి, లెన్స్లో కరెక్షన్ చేసుకో అంటే ఇది ఆన్ చేసామంటే కరెక్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రాబోర్డ్కి ఏంటంటే డిస్ట్రక్షన్ కరెక్షన్ అండి. ఇదంటే ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటో స్ట్రేట్గా తీస్తారు, కానీ ఏమవుతుందంటే కార్నర్లోనే ఎక్కడ చిన్న బెండ్లాగా వచ్చేది ఫోటో మనకి, మీరు గమనించారో లేదో. అలాంటివన్నీ కరెక్ట్ చేసుకోవడానికి ఈ డిస్ట్రక్షన్ కరెక్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే డిజిటల్ లెన్స్ ఆప్టిమైజర్, మీకు ఆల్రెడీ తెలుసు, లెన్స్ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి అనమాట ఇది. ఒకవేళ మీరు ఫుల్లీ డిజిటల్ లెన్స్ వాడారనుకోండి, దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ రాబడికి ఏంటంటే డిఫ్రాక్షన్ కరెక్షన్ అండి. ఇది ఏంటంటే మీకు చూడండి, ఇమేజ్లో ఒకసారి షార్ప్నెస్ అనేది రాదు ఎక్కువ మనకి. ఓకేనా? దానివల్ల ఏమవుతుందంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎంత లైటింగ్ పెట్టినా ఏం చేసినా ఇంకా మీకు షార్ప్నెస్ కావాలి అనుకుంటున్నారు.
అంటే లెన్స్లో ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నా సరే ఆప్టిమైజ్ చేయలేకపోయింది అనుకోండి, ఇది ఆన్ చేసుకున్నారనుకోండి మీకు షార్ప్నెస్ అనేది బాగా వస్తుంది. తర్వాత లెన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కరెక్ట్ చేస్తుంది అనమాట. ఇదనమాట. ఓకేనా, డిస్ట్రాక్షన్ కరెక్షన్ అంటే. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫ్లాష్ కంట్రోలింగ్ అండి. చూడండి, ఎక్స్టర్నల్ స్పీడ్ లైట్ కంట్రోలింగ్, ఫ్లాష్ ఫైరింగ్ ఎనేబుల్ పెట్టాను. ఎప్పుడైనా సరే మీకు ఫ్లాష్ ఫైర్ అయిపోయింది అనుకోండి, ఇది ఒకసారి చూసుకోండి మీరు. అలాగే ఈటీటీఎల్ మోడ్, ఎవాల్యుయేట్ మీటరింగ్ అండ్ యావరేజ్ మీటరింగ్. ఎవాల్యుయేట్ మీటరింగ్ అనుకోండి, కెమెరా మీకు సజెస్ట్ అంటే కెమెరా రీడ్ చేస్తుంది అనమాట, మొత్తం అంతా ఎవాల్యుయేట్ చేసి మనకి ఒక పాయింట్ అని చెప్తుంది ఏ టీటీఎల్కి. అదే యావరేజ్ పెట్టారనుకోండి, అక్కడ ఉన్న ప్రజెంట్ లైట్ ఏదైతే ఉందో దాన్ని యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని మనకి టీటీఎల్ ఫ్లాష్ అనేది పనిచేస్తుంది. ఓకేనా. అలాగే ఫ్లాష్ సింక్ స్పీడ్ ఆటో పెట్టుకోవచ్చు, అంటే ఎంత స్పీడ్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. బట్ దీన్ని ఏం చేస్తారంటే ఆటోలో పెట్టుకోండి మీరు. ఓకేనా. ఈ టీటీఎల్ మోడ్ ఏమో ఎవాల్యుయేట్లో పెట్టుకోండి. అలాగే ఫ్లాష్ ఫైరింగ్. తర్వాత ఫ్లాష్ ఫంక్షన్ సెట్టింగ్స్ దగ్గర రాబడికి ఓకేనా. చూడండి, ద మెనూ కెనాట్ బి డిస్ప్లేడ్ ఇన్కేబుల్ ఫ్లాష్ ఆర్ ఫ్లాష్ పవర్ ఈస్ టర్న్ ఆఫ్. మన ఫ్లాష్ పెట్టుకున్నప్పుడే పనిచేస్తుంది. ఓకే, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, దాన్ని వదిలేయండి, మీరు పట్టించుకోకండి. ఓకేనా. తర్వాత చూడండి, ది మెనూ కెనాట్ డిస్ప్లే. ఓకే, ఇవన్నీ వదిలేయండి, అంటే ఇవన్నీ మనం యూజ్ చేయమన్నమాట ఇవి. ఓకేనా. మళ్ళీ మెనూకి వెళ్తున్నాను. తర్వాత ఇంక ఎక్స్పోజర్ బ్రాకెటింగ్, అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇందులో పెట్టేసుకుంటారన్నమాట కంటిన్యూగా. నాకు ఒక ఫోటో లో లైట్లో కావాలి, ఒక ఫోటో అంటే చెప్పాను కదా హెచ్డిఆర్ ఇమేజ్ గురించి చెప్పాను, ఎక్స్పోజర్ బ్రాకెటింగ్ గురించి చెప్పాను మీకు నేను. కావాలంటే ఆ వీడియోలో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఐఎస్ఓ స్పీడ్ సెట్టింగ్స్ అండి ఇవి. మీరు ఇందులో పెట్టేసుకోవచ్చు మినిమం అని మ్యాక్సిమం అని. ఓకేనా. కానీ బట్ ఐఎస్ఓ స్పీడ్ అనేది 2500 దగ్గర పెట్టి వదిలేయండి మీరు. ఆటో ఐఎస్ఓ రేంజ్ కూడా అంతే. ఓకేనా. మినిమం షట్టర్ స్పీడ్ ఆటోలోనే ఉన్నవండి ఎప్పుడు కూడా. దీన్ని కూడా మీరు ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇవి పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా కెమెరా అనేది స్టాప్లు అనేవి పెంచుకుంటూ వెళ్ళిపోద్ది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు, చూడండి ఇన్ఫో అని నొక్కారనుకోండి, ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. చూడండి, టేక్ ఎఫెక్ట్ ఇన్ పి అండ్ ఏవి షూటింగ్ మోడ్స్. ద ఐఎస్ఓ స్పీడ్ ఈజ్ ఆటోమేటికలీ షిఫ్ట్ సో దట్ అ వాల్యూ ఈజ్ నాట్ అ లోవర్ దెన్ ద స్పెసిఫైడ్ షట్టర్ స్పీడ్. నోట్ దట్ ఈ సెట్టింగ్ ఈజ్ ఫర్ స్టిల్ ఫోటో షూటింగ్. ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఇన్ మూవీ షూటింగ్. ఓకేనా. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామ్ మోడ్ కానీ ఏవి మోడ్ కానీ పెట్టారనుకోండి, 1/250లోనే అలా ఉండిపోద్ది అనమాట. వద్దు, అలాంటివి ఏం గెలక్కోదు, ఆటోలోనే పెట్టుకోండి. అది లైటింగ్ ఆప్టిమైజర్ గురించి చెప్పాను మీకు నేను ఆల్రెడీ. ఓకేనా. మన కెమెరాలో అడ్జస్ట్ చేసుకోలేని ఐఎస్ఓని ఇది అడ్జస్ట్ చేస్తుంది, అంటే చాలా లోగా ఆటో లైటింగ్ ఆప్టిమైజర్ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఆఫ్లోనే ఉంచుకోండి. మాన్యువల్ డిసేబుల్డ్ ఇన్ మాన్యువల్ అండ్ ఆర్ బీ మోడ్స్. ఒకవేళ నేను ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, బట్ నేను ఎక్కువ యూజ్ చేయనండి దీన్ని. ఇంకా వైట్ బ్యాలెన్స్ అంటారా, చూడండి మీకు సింపుల్గా చెప్పేస్తాను నేను సెట్టింగ్స్ అనేవి. మీకు వీడియో లైట్ యూజ్ చేశారనుకోండి మీరు, అంటే హాలోజన్ ల్యాంప్ అనేది, దీన్ని 3200 నుంచి చూడండి, 3200 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్కి లైట్ అనేది దగ్గరగా ఉందనుకోండి కింద తీసుకెళ్ళాలి దీన్ని. అదే సబ్జెక్ట్కి వీడియో లైట్ అనేది దూరంగా ఉందనుకోండి మీద తీసుకెళ్ళాలి. ఓకేనా. అలాగే ఫ్లాష్ యూజ్ చేసినప్పుడేమో 4400 నుంచి 4800 వరకు. ఇంకా డే లైట్ దగ్గర రాబడికి 5200 నుంచి ఇంకా మీ ఇష్టం అనమాట. ఓకేనా. నేను ఆల్రెడీ కొంత చెప్పాను నేను, అది ఒకసారి ఆలోచించండి. ఇగో ఇక్కడ చూడండి, కస్టమ్ అంటే దాని గురించి చెప్తాను ఇప్పుడు నేను. ఫ్లాష్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో ఆప్షన్స్ డిఫాల్ట్గా. దీని గురించి స్పెసిఫైడ్గా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో కూడా మీకు వచ్చేది. బట్ ఏంటంటే ఇప్పుడు సింపుల్గా మీకు చెప్పేస్తాను, ఎందుకంటే వీడియో చాలా పెద్ద అయిపోద్ది మనకి. ఇంకా కస్టమ్ వైట్ బ్యాలెన్స్ అనేది ఆల్రెడీ చెప్పాను నేను. ఒక ఫోటో తీసుకొని ఇందులో సెట్ చేసుకున్నాం అనుకోండి ఓకే అని, ఆటోమేటిక్గా అదే కస్టమ్ వైట్ బ్యాలెన్స్ కింద చూసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇంకా బ్రాకెటింగ్ మోడ్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను, ఒకసారి వీడియో చూడండి. వీడియో ఆల్రెడీ 20,000 మెంబర్స్ చూసారు ఆ వీడియోని అయితే ఎక్సలెంట్గా. ఇంకా కలర్ స్పేస్ దగ్గర రాబడికి ఎస్ఆర్జీబీ ఉంచండి, ఎందుకంటే మన మానిటర్లు అన్నీ కూడా ఎస్ఆర్జీబీయే. అడోబ్ ఆర్జీబీ మనం ఎక్కువ యూజ్ చేయం, ఎందుకంటే చాలా ఎక్కువ కలర్స్ ఉంటాయి అడోబ్ ఆర్జీబీలో. బట్ ఏంటంటే మన మానిటర్స్ అనేవి దానికి అంత బేస్ సెట్ అవ్వు. ఓకేనా. మూవీస్ షూటింగ్ తర్వాత షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి అవి. మనకు అంత యూజ్ ఉండదు దీంతో, ఎస్ఆర్జీబీలోనే ఉంచుకోండి మీరు. ఇంకా నెక్స్ట్ రాబడికి పిక్చర్ స్టైల్, ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేశాను చూడండి. నేను ఎప్పుడు కూడా స్టాండర్డ్లోనే ఉంచుకుంటాను నేను. ఓకేనా. నాకు సాఫ్ట్నెస్ కావాలంటే ఇందులోనే సాఫ్ట్నెస్ అనేది పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలని వీడియో చేశాను చూడండి. ఇంకా లాంగ్ ఎక్స్పోజర్ నాయిస్ రిడక్షన్ ఆటోలో పెంచండి, ఆన్లో పెట్టకండి, ఎందుకంటే షార్ప్నెస్ అనేది తగ్గిపోద్ది ఇది పెట్టుకున్నారంటే. ఎందుకంటే ఎప్పుడు కూడా నాయిస్ రిడక్షన్ చేసేస్తుంది ఇది. అంటే మనకి కొద్దిగా చూడండి చెమ్కీలు రావడం ఇలాంటివి ఉంటాయి కదా, అంటే కొన్ని ఒక్కొక్క స్కిన్ టోన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకేనా. ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి దాంట్లో నాయిస్ రిడక్షన్ చేసేయడం వల్ల కొన్ని ఫొటోస్ అనేవి పాడైపోతుంటాయి. ఆటోలో ఉంచుకుంటే ఆఫ్ మాత్రం చేయకండి, ఆఫ్లో పెట్టుకోవచ్చు.
చూడండి ఇక్కడ మీకు అర్థం కాకపోయింది అనుకోండి ఇన్ఫో అని ఒకటి చూడండి. రెడ్యూసెస్ ఇమేజ్ నాయిస్ ఎస్పెషల్లీ ఎఫెక్టివ్ ఎట్ హై ఐఎస్ఓ స్పీడ్స్, మల్టీ షాట్ నాయిస్ రిడక్షన్, కంబైన్స్ 4 కాన్సెంట్రేటివ్ షాట్స్ టు క్రియేట్ 1 లో నాయిస్ ఇమేజ్. అంటే మీకు 4 ఫోటోలు తీసేసి అందులో తక్కువ ఉన్న ఫోటోని ఇస్తుంది. కాబట్టి ఇది మీరు నేను ఎప్పుడైతే స్టాండర్డ్లో పెడతాను నేను అలాగే ఉంచేసుకోండి అది. తర్వాత హైలైట్ అండ్ ప్రియారిటీ దీని గురించి కూడా నేను మీకు చెప్పేశాను, ఇది ఇలాగే ఉంచండి ఓకేనా. కాబట్టి దాన్ని ఆఫ్లోనే ఉంచండి. తర్వాత డస్ట్ డిలీట్ డాటా ఓకేనా, అంటే మనకి డస్ట్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇలాంటి అంటే అప్పుడప్పుడు వాడండి కానీ రెగ్యులర్గా వాడకండి. మల్టిపుల్ ఎక్స్పోజర్ డిసేబుల్ చూడండి, అంటే ఎక్స్పోజర్ని డిసేబుల్ చేయాలా వద్దని అడుగుతుంది. అంటే మల్టిపుల్ ఎక్స్పోజర్స్ డిసేబుల్లోనే ఉంచండి. మల్టీ ఎక్స్పోజర్ కంట్రోల్ అడెక్టివ్ ఉంచండి, యావరేజ్ ఉంచకండి. నెంబర్ ఆఫ్ ఎక్స్పోజర్స్ 2 ఉంచండి. కంటిన్యూ మల్టిపుల్ ఎక్స్పోజర్ 1 షాట్ ఓన్లీ అండి. తర్వాత హెచ్డిఆర్ డిసేబుల్లోనే ఉంచండి. మీరు ఉంచుకుంటే అంటే ప్లస్ అంటే ప్రతి ఫోటో తీసేస్తుందండి ఇంకా, అంటే +1 షాట్ -1 షాట్. కంటిన్యూస్ హెచ్ఆర్ 1 షాట్ ఓన్లీ. ఆటో ఇమేజ్ అలైన్మెంట్ ఇది కూడా అక్కర్లేదు, ఏంటంటే ఏం లేదు ఇమేజ్ అలైన్మెంట్ చేస్తుంది వద్దు. ఇవన్నీ మనం ఒక్కోసారి కింద నుంచి మీద నుంచి తీస్తాం కదా, అలాంటివి కూడా ఏదైనా మనం క్రాప్ చేసేస్తుంది ఫోటోని. తర్వాత ఇంకేంటంటే లైవ్ షూట్ మోడ్ అండి ఎనేబుల్ ఓకేనా. ఆటో మీకు చెప్పాను కదా, ఫ్లెక్సీ జోన్ అనేది, లైవ్ మోడ్ అనేది, క్విక్ మోడ్ అనేది. ఏం లేదు, ఫ్లెక్స్ జోన్ అంటే మనకి పాయింట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లైవ్ మోడ్ అంటే చిన్న బాక్స్ లాగా వస్తుంది, క్విక్ మోడ్ అంటే అదంతలో అదే సెలెక్ట్ చేసుకుంటుంది. గ్రిడ్ డిస్ప్లే మనం ఆన్ చెప్పాను కదా నేను, రూల్ ఆఫ్ థర్డ్స్ మనం ఆన్ చేసుకోవచ్చు ఇందులో ఓకేనా. ఆస్పెక్ట్ రేషియో 3:2 ఉంచండి, ఎక్కువ వద్దు ఓకేనా. తర్వాత ఎక్స్పోజర్ సిమ్యులేషన్ డ్యూరింగ్ అని పెట్టండి, ఎప్పుడైతే మనం చేస్తాం అంతే అదే టైంలో ఉంచుకోవాలి. అలాగే సైలెంట్ ఏవి మోడ్ 1లో ఉంచండి, మోడ్ 2లో, మోడ్ 3 వద్దు. తర్వాత మీటరింగ్ టైమర్ 4 సెకండ్ చాలు ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను అన్ని ఇమేజ్ సెట్టింగ్స్ చెప్పానండి మీకు నేను, ఇంకా అవన్నీ మూవీ సెట్టింగ్స్ అనమాట. చూసారా ఇక్కడ రాబోడికి ఏంటంటే ప్రొటెక్ట్ ఇమేజెస్, మనం లాక్ చేస్తామనుకోండి అది లాక్ అయిపోద్ది అనమాట, ఇంక మళ్ళీ ఆ ఫోటోని ఎవరు డిలీట్ చేయలేరు ఇంకా ఓకేనా. ఇవేమి అస్సలు ఏమీ టచ్ చేయకండి దయచేసి, మీకు తెలిస్తేనే టచ్ చేయండి లేకపోతే లేదు ఓకేనా. అంటే ఇప్పుడు మన ఫొటోస్ తీయడానికి మాత్రం ఇంకోటి చెప్తాను మీకు నేను, అది ఒకటి ఇంపార్టెంట్. ఇదిగోండి ఆటో పవర్ ఆఫ్ 15 మినిట్స్, ఎప్పుడు కూడా ఇది 2 మినిట్స్లో ఉంచుకోండి. ఇప్పుడంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను 15 మినిట్స్ పెట్టుకున్నాను నేను, అంటే ఆటోమేటిక్. కాకపోతే బ్రైట్నెస్ ఎప్పుడు కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను నేను 4లోనే ఉంచుకోవాలి మీరు ఓకేనా, ఎక్కువలో పెట్టుకోకండి, ఎందుకంటే మీ ఎల్సీడీ మిమ్మల్ని మోసం చేస్తుంది ఓకేనా. రిమైన్స్ ఆన్, ఎల్సీడీ రిమైన్స్ ఆన్ ఉంచండి. డే టు టైం సెట్టింగ్స్, జీపీఎస్ మీకు వైఫై వాడేటట్టు అయితే వాడండి. వైఫై ఎప్పుడు కూడా డిసేబుల్లోనే ఉంచుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి వీడియో రాబడికి అంటే పాలే ఎన్టీఎస్సి, మనం పాలే ఎక్కువ యూజ్ చేస్తాం ఇండియన్స్లోని ఓకేనా. ఫీచర్ గైడ్ ఎనేబుల్, అంటే మనకి ఎప్పటికప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా సెన్సర్ క్లీనింగు, బ్యాటరీ ఇన్ఫర్మేషను 9% ఉందంట, బ్యాటరీ కూడా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ దగ్గర రాబడికి ఒక స్మాల్గా మీకు నేను చెప్పేస్తాను నేను, ఇగోండి మాన్యువల్ సెట్టింగ్స్ దగ్గరికి వచ్చేస్తాను నేను. ఇవి మీకు అందరికీ ఉంటాయి కెమెరాలో ఆప్షన్స్ ఇవి ఓకేనా. కెల్విన్ టెంపరేచర్ మ్యాక్సిమం ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. మీరు ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ని అంటే ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ని తీయాలి అంటే మీరు 1200 నుంచి 1/200 నుంచి తర్వాత క్యాప్చర్ చేయాలండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అదే మీకు మోషన్ లేదు స్టిల్గా ఉందంటే 160, 100, 160, 150, 140 వరకు వెళ్ళొచ్చు ఓకేనా. తర్వాత ఇంకోటి ఏంటంటే లెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 24mm లెన్స్ వాడాను అనుకోండి, అంటే 50mm వరకు మనం వెళ్ళాలి అంతే, 1/150 వరకే ఓకేనా, దానికి కిందకి వెళ్ళకూడదు ఓకేనా. ఇంకా మీకు ఎఫెక్టివ్గా కావాలి, తర్వాత పెయింటింగ్ ఫోటోగ్రఫీ, తర్వాత లైట్లో చూడండి మూమెంట్ వచ్చినట్టుగా రోడ్ టైప్ ఫోటోగ్రఫీస్ ఉంటాయి కదా, లైటింగ్ ఫోటోగ్రఫీ, అలాంటివన్నీ కూడా తీసుకోవాలంటే 1/130 10 సెకండ్స్ అలాగే మీరు వెళ్ళొచ్చు అనమాట ఓకేనా. అంటే 1 సెకండ్లో 60 వంతు, 1 సెకండ్లో 80 వంతు, 1 సెకండ్లో 100 వంతు, 1 సెకండ్లో 400 వంతు. ఇంకా సెకండ్ దగ్గర రాబడికి అపాచర్ అండి. అపాచర్ దగ్గర రాబడికి మీకు సింపుల్ అండి, మీరు F8 నుంచి ఎప్పుడైనా ఫోటో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి, నేనైతే అలాగే చేస్తాను నేను ఓకేనా. ఏం లేదండి, F8 నుంచి స్టార్ట్ చేస్తే మీకు చూడండి ఈ వాల్యూ పెరిగే కొద్దీ
మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుంది, ఈ వాల్యూ తగ్గే కొద్దీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తగ్గుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మీరు F4లో ఇంకా కిందకి వెళ్ళారనుకోండి, F8 నుంచి కిందకి వెళ్ళారంటే బ్లర్ అనేది పెరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో, ఈ ఫ్రంట్లో ఇంకా అలాగే వెళ్ళారంటే షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ఇంకా మీ సిచ్యువేషన్ బట్టి మీరు యూజ్ చేయండి. ఓకేనా. నేను ISO అనేది ఎప్పుడు కూడా 2000 దాటినండి ఏ ఫొటోస్ కూడా, ఎందుకంటే నా వరకు నేనైతే మాత్రం ఎప్పుడు కూడా 2000కి దాటను అనమాట. ఓకేనా. ఎక్స్పోజర్ కంపెన్సేషన్ అయితే మాత్రం మ్యారేజెస్లో నేను ఎక్కువ వాడను. ఓకేనా. ఓన్లీ న్యాచురల్ ఫోటోగ్రఫీలోని తర్వాత అవుట్డోర్లోని ఎక్కువ వాడతాను. ఓకేనా. ఇంకా ఫ్లాష్ కంపెన్సేషన్ గురించి మాత్రం, ఎక్స్పోజర్ కంపెన్సేషన్ గురించి తర్వాత మాట్లాడదాం మనం. నా దగ్గర TTL ఫ్లాష్ ఉన్నప్పుడు మీకు చెప్తాను నేను. తర్వాత పిక్చర్ స్టైల్స్ గురించి చెప్పాను, కెల్విన్ గురించి మళ్ళీ ఇందాకలే చెప్పాను, మళ్ళీ తర్వాత మీకు మంచిగా డీటెయిలింగ్గా చేస్తాను వీడియో. బ్రాకెటింగ్ గురించి చెప్పేశాను మీకు నేను. ఓకే. ఆటో లైటింగ్ ఆప్టిమైజర్ గురించి చెప్పేశాను నేను. ఓకేనా. ఆటో ఫోకస్ ఆపరేషన్స్ చెప్పేసాను, కావాలంటే నా వీడియో చూడండి. ఇంకా ఈ ఫొటోస్ అనేవి మీకు ఇంకా ఆటోమేటిక్లోనే ఉంచుకుంటారో ఏం చేసుకుంటారో అనేది మీ ఇష్టం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ షూటింగ్స్లోనే ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. తర్వాత ఏమో ఎవాల్యుయేట్ మీటరింగ్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవాల్యుయేట్ మీటరింగ్, పార్షియల్ మీటరింగ్, స్పాట్ మీటరింగ్, సెంటర్ వెయిటెడ్ మీటరింగ్. నేను ఎప్పుడు కూడా ఎవాల్యుయేట్ మీటరింగ్లోనే ఎక్కువ మ్యాక్సిమం తీస్తానండి మ్యారేజ్. ఓకేనా. ఎప్పుడైతే పోర్ట్రేట్స్ తీస్తానో స్పాట్ మీటరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడ్ ఫోటోకి అయితే మాత్రం స్పాట్ మీటరింగ్ వాడాలి, అలాగే ఆ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ తీయాలి. పార్షియల్ వద్దండి, ఎవాల్యుయేట్ కానీ స్పాట్ కానీ ఈ రెండు తీసుకుంటే మనకి ఫొటోస్ అనేవి చాలా ఎక్సలెంట్గా వస్తాయండి మనకి. ఇంకా పిక్చర్ సైజ్ చెప్పాను నేను ఆల్రెడీ ఎల్లోనే తీస్తాను, ఎప్పుడైనా కావాలి అనుకుంటే మాత్రం రాలో తీసుకుంటాను అనమాట.